అవుట్సోర్సింగ్ భారం తగ్గించుకుందాం. అవసరానికి మించి ఉన్న ఉద్యోగులను సాగనంపిన సర్కార్ ప్రస్తుతం 1,27,326 మంది సర్దుబాటు చేశాక 19,000 మంది తొలగింపు అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు రెగ్యులర్ ఉద్యోగ నియామకాలు చేపడుతూనే ఆ స్థానంలో ఉండే తాత్కాలిక ఉద్యోగులను దశల వారీగా తొలగిస్తోంది. నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలు చూపుతూనే మరోవైపు ప్రభుత్వ విభాగాల్లో అవసరానికి మించి ఉన్న అదనపు ఉద్యోగుల భారాన్ని తగ్గించుకుంటూ పోతుంది. పొరుగు సేవల ద్వారా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అదనపు సిబ్బంది సుమారు 19,000 మంది విధుల నుంచి తప్పించింది. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఖ్యను హేతుబద్ధీకరణ చేయాలనే లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం ఆ మేరకు శాఖల వారీగా తాత్కాలిక ఉద్యోగులను తొలగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అవుట్సోర్సింగ్ కింద ప్రభుత్వ విభాగాల్లో సుమారు 1,27,326 మంది పనిచేస్తున్నారు. వీరితో పాటు ఒప్పంద ప్రాతిపదికన ట్రాన్స్కో, జెన్కో, డిస్కంలతో కలిపి మరో 81,341 మంది ఉన్నారు. ప్రస్తుతం తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులను సర్దుబాటు పేరుతో తొలగించవద్దని ఆయా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రూప్ 4 కింద నియామకమైన 8,000 మందిని శాఖల వారీగా తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న వారి స్థానాల్లో ప్రభుత్వం సర్దుబాటు చేసిందంటూ యాక్చువల్గా ఇది ఎంత దారుణం అంటే నేను గతంలో కూడా చాలా ఈ సబ్జెక్టు గురించి వీడియో చేసిన. ఆ రోజు ఎంతమంది అంటే చాలామంది నాకు కామెంట్లు పెట్టి, అన్న మా గురించి పట్టించుకున్న ఏకైక వ్యక్తి అన్నా నిజంగా చచ్చిపోతున్నామన్నా మేము, మాకు జీతాలు చక్కగా రావు, నెలవారీ జీతాలు ఇయ్యరు, ఎప్పుడో వాళ్ళకి బుద్ధి పుట్టినప్పుడు జీతాలు ఇస్తారు, పైగా మా ఉద్యోగ భద్రత ఉండదు, మమ్మల్ని ఉంచుతారో ఊడబీక్తారో తెలియదు, మా పరిస్థితి ఏందన్నా అని చెప్పి ఎంత బాధపడుతున్నారంటే ఇగో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఇగో ఇక్కడ 2-3 నాకు మెసేజ్ చేశారు, వేతన వెతలు అంటూ మెసేజ్ చేశారు. అయితే నేనేమంటా ఉన్నట్టే అవసరానికి మించి ఉద్యోగులు ఉన్నారు అంటే అసలు మీరు ఆనాడు కాంట్రాక్ట్ తీసుకుంటప్పుడు లేదా అవుట్సోర్సింగ్లో మేము వాళ్ళని రిక్రూట్ చేసుకుంటప్పుడు మరి వాళ్ళ భవిష్యత్తు ఏంది అనేది కూడా ఆలోచించాలి. అంతే తప్ప ఇలా మా అవసరానికి మిమ్మల్ని వాడుకుంటాం తర్వాత తీసి అవతల పడేస్తామంటే ఎట్లా కుదురుతుంది? అది ఎంతవరకు సమంజసం? అది అర్థం కావాలి. వాళ్ళ సేవలు కావాలి, వాళ్ళు చేసే పని కావాలి, వాళ్ళ కష్టం కావాలి, వాళ్ళ చెమట కావాలి, కానీ వాళ్ళ భవిష్యత్తు ఏందో మీకు అవసరం లేదు. వాళ్ళ జీవితం ఏమన్నా అయిపోయి పని చేసుకున్న రోజులు పని చేయించుకోవాలి, తర్వాత వదిలిపడేసేయాలి. ఇంకా మీకు వాళ్ళకి ఏమన్నా ఫరక్ ఉందా? వాడుకొని పాడేయడం అంటారు చెత్తలాగా. ఇంత దుర్మార్గం ఉంటుందా? ప్రభుత్వం అయినప్పటికీ కూడా తీసుకునేటప్పుడే ఆ సోయి ఉండాలి. కొంతమంది పెట్టిరిగా ఏమన్నా నీకు ఎరకనా, మరి రెగ్యులర్ ఉద్యోగులు ఎటన్నా పోనా, రెగ్యులర్ ఉద్యోగాలు వద్దా, మరి వాళ్ళకి ఇయ్యొద్దా? అరే బాబు, చదువుకున్నోనికి ఉద్యోగాలు వస్తాయి కరెక్టే, భవిష్యత్తులో వాళ్ళకి ఎంతో కొంత భద్రత ఉంటుంది, వాస్తవమే. వీళ్ళకి ఏమున్నది చెప్పురు? అసలు నాకు అర్థం కాలేదు. వీళ్ళని రెగ్యులరైజ్ చేయమని కూడా వాళ్ళు పెద్దగా డిమాండ్ లేదు, ఉన్నకాడ ఉంచినా చాలని కొంతమంది కోరుకుంటారు. రెగ్యులరైజ్ చేయమంటారు, ప్రభుత్వాలు చేస్తాయి అంటున్నాయి, చేస్తా అని మోసం చేస్తూ ఉన్నారు. అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగి ఉండకూడదు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనే పదం వినపడకూడదని చెప్పినటువంటి దొంగలు ఈ ప్రభుత్వాలలో ఉండే విన్నాం, మనం చూసినాం. అన్నారు కదా అసలు తెలంగాణలో ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగి ఉండకూడదు, ఆ పదమే వినపడకూడదు, వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసేస్తాం, అసలు ఎవరు ఉండరని చెప్పినటువంటి దొంగలు ఇలా ప్రభుత్వంలో ప్రతిపక్షంలో లేరా? మరి వాళ్ళ గురించి ఆలోచించారా? అసలు ఏందల పరిస్థితి? ఇగో ఇక్కడ చూడండి, నాకు ఒక తమ్ముడు అది చూసిన తర్వాత ఆ వీడియో చూసినాక నాకు మెసేజ్ చేసిండు. ఎవరి పరిస్థితి వాళ్ళది. ఏ డిపార్ట్మెంట్లు ఇవాళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే రెవెన్యూలో కావచ్చు, ఇంకా రకరకాల డిపార్ట్మెంట్లల్లో, హెల్త్ డిపార్ట్మెంట్లో వాళ్ళందరినీ కూడా తీసుకొని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ల కింద తీసుకొని వాళ్ళని ఎటు కాకుండా చేసి ఉంచుతారా తీసేస్తారా? ఇగో ఆనాడు హెచ్ఆర్ పాలసీ ప్రకారం జీతాలు చేస్తానన్నాడు, కార్పొరేషన్ చేస్తా అన్నారు. ఇంతవరకు ఏదీ లేదు. 14 నెలలుగా జీతాలు లేవు, మా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదన్నా, దయచేసి న్యూస్ చేయగలవు అంటూ ఇక్కడ చూడండి అన్న ఒక్కసారి. ఇవాళ దీని పేరు భూభారతి, ఓకే, కానీ ధరణి ఆపరేటర్ల భవిష్యత్తు గందరగోళం, కార్పొరేషన్ ఉద్యోగులకు ముప్పు, రేవంత్ రెడ్డి సర్కారు పరిపాలనలో ఉద్వాసనల పెనుభూతం, 12 నెలల జీతం ఆపిన ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే నుండి ఉప ముఖ్యమంత్రి వరకు వెళ్ళిన ధరణి ఆపరేటర్లు, తెలంగాణ ప్రజా దర్బార్లో సీఎంకు డిప్యూటీ సీఎంకు వినతి పత్రం అందజేసిన ధరణి ఆపరేటర్లు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటిని కలిసిన పత్రం అందజేత అంటూ అందరినీ కలిసిరు. ఎక్కే గడప దిగే గడప, దిగని గడపలేదు, ఎక్కని గడపలేదు, అడగని మనిషి లేడు అన్నట్టు ఇలా ధరణి ఆపరేటర్ల పరిస్థితి ఏంటిది? ఇది నేను ఇది ఉదాహరణగానే చూపిస్తున్నా, కానీ అసలు మరి మిగిలిన వాళ్ళందరి పరిస్థితులు ఎట్లా? ఇగో 14 నెలలుగా జీతాలు అందట్లేదు. ఉంటారానే ఎవరన్నా పని చేస్తారా? అసలు 14 నెలలు జీతం లేకుండా పని చేస్తారా? ఎవరన్నా అవుతుందా? అవుతారన్నా? 1 నెల 2 నెలలు లేకపోతేనే ఇంకో ఉద్యోగం చూసుకుంటారు. సరే అన్న గవర్నమెంట్లో కాబట్టి వస్తుందేమో, రెగ్యులర్ అవుతుందేమో అని ఉన్నారంటే ఎంత నోపిక పడతారు ఎవరైనా కూడా. ఎంత ప్రభుత్వం అయితే మాత్రం ఏదో అంటారు కదా, కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టినా ఇంత బువ్వ పెట్టకపోతే అయితే ఆకలి అవుతుంది కదా. కుసున్నది కురిసి బంగారందే కావచ్చు, కుసున్నది కురిసి బంగారం కావచ్చు, కానీ దాన్ని కోసుకొని తినలేడు కదా, కోసుకొని అమ్ముకోలేడు కదా,
కూర్చునేటట్టు కూర్చోవచ్చు అంతే, కానీ వచ్చేది రాదు కదా. సో అలాంటప్పుడు మరి అలా పరిస్థితి ఏంటని చెప్పి అలా ఆపరేటర్ల గురించి ఈయన నాకు మెసేజ్ పెట్టిండు బ్రదర్. అట్లనే మొత్తం అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి సమస్య ఇది. అయితే వీళ్ళని ఉద్వాసన అని ఇలా చెప్పారు కదా, ఈ జెన్కోలా, ట్రాన్స్కోలా, డిఫరెంట్ డిపార్ట్మెంట్ల మరి ఎవరినైతే కాంట్రాక్టు తీసుకొని 81,340 మంది ఉన్నారో అందులో ఆ పనిచేస్తున్న ఉద్యోగాలని తొలగించొద్దని చెప్పి ఇలా వాళ్ళు బతిలాడుకుంటూ ఉన్నారు. ఎవరి ప్రయత్నం వాళ్ళది, ఎవరి డిమాండ్ వాళ్ళది. మీరు వాళ్ళని ఎక్కడ సర్దుబాటు చేస్తారు, ఎక్కడ సెట్ చేస్తారో చూడరు. ఇట్లా ఒక్కొక్కరిని తొలగించుకుంటూ పోతే వాళ్ళ మీద కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. రోడ్డు మీద పడతారు ఆయనతో. దానికి ఇంకేదైనా ఆల్టర్నేట్ సొల్యూషన్ ఉంటే చూడండి, అంతే తప్ప ఇమీడియట్గా వాడుకున్న రోజులు వాడుకున్నాం, చెరుకు మన క్రషర్ల కదా పిప్పి పెట్టి పీకినంతసేపు పీకినాం, అలా చక్కెర అంతా వీల్ చేసుకున్నాం, అలా రసం అంతా తీసేసినాం, మీకు అట్టిదే ఇదే అని చెప్పి పిప్పిలాగా అవతల వాడేస్తే వాళ్ళు ఎట్లా బతకాలి, అది కూడా ఆలోచించాలి కదా.